ఎక్కడో లేడు. ముక్కోటి దేవతలు మనకు జన్మనిచ్చినటువంటి దేవతలు ఎక్కడో లేదు. మంచి మనసుతో ఒక మహానుభావుని యొక్క 282 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఇంతమంది జనములోనే ఆ దేవుడు ఉన్నాడు. ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మా అక్క చెల్లెళ్ళు, మా దేవతలు, అమ్మలు, మా తల్లులు, మా గిరిజన సోదరులు, అన్నదమ్ములు ఇంతమంది ఉండగా దేవుడు కూడా తిరుపతి కొండల్లో, నరసింహస్వామి యాదాద్రిలో, రాజరాజేశ్వర్లు వేములవాడలో, రామరావు మహారాజు పౌరాలో, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, ఇప్పుడు అక్కడ లేరు వాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ సేవలాల్ మహారాజు జయంతి ఉత్సవాలు చూడటానికి ఇక్కడికి వచ్చారు. మన మధ్యలోనే ఉన్నారు ఇక్కడ. అంటే మనం షిరిడి సాయిబాబా కథలు విన్నాం, షిరిడికి వెళ్ళినాం, సాయిబాబా దర్శనం చేసుకుంటున్నాం. ఆయన సమాజానికి చేసినటువంటి సేవలను గుర్తించుకొని ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, ప్రజలకు న్యాయం చేశాడు అని చెప్పి తెలుసుకొని మనం షిరిడికి వెళ్తున్నాం. అంతకంటే మించి మంచి భావాలు, మంచి ఆలోచన, మంచి పరివర్తన, మానవత్వం, ప్రజాసేవకై మంచితనానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి సంత్ సేవలాల్ మహారాజ్ గారు. అలాంటి మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు మర్చిపోయినాం. మహాత్మా గాంధీ జన్మదినం జరుపుకుంటున్నాం, ఇంకా రకరకాల మహానుభావుల యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం, జయంతి జరుపుకుంటున్నాం. కానీ సంత్ సేవలాల్ మహారాజు గారు ఒక గిరిజనులకే ఆరాధ్య దైవుడు కాదు, ఈ సమాజంలో మంచితనానికి, మానవత్వానికి విలువలిచ్చేటువంటి ప్రతి వ్యక్తికి ఆయన ఆరాధ్య దైవుడు సంత్ సేవలాల్ మహారాజు గారు. అలాంటి యొక్క దేవుని యొక్క మహాత్ముని యొక్క జన్మదినాన్ని అంతకుముందు అంత మర్చిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పుట్టి 282 ఏళ్ళు అయింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 76 ఏళ్ళు నడుస్తున్నాయి, 74 ఏళ్ళు నడుస్తున్నాయి. ఈ 74 ఏళ్లలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా సేవలాల్ మహారాజ్ ఒక మహానుభావుడు, ఆయన జయంతి ఉత్సవాలు మనం అధికారికంగా జరుపుకోవాలని ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటే 2015 నుంచి అధికారికంగా ఒక పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తరఫున కాదు ఇది జరుపుకునేది. అధికారికంగా, అఫీషియల్ గా, బాజాప్తా
సేవలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. అలాంటి ఉత్సవాలు ఫిబ్రవరి 15 తారీఖున ఫిబ్రవరి 17 తారీఖున 1739లో జన్మించాడు ఆయన. ఈ జయంతి ఉత్సవాలు, ఈ అంబేద్కర్ ఉత్సవాలు కానీ, జగజీవనరామ్ ఉత్సవాలు కానీ, మహాత్మా గాంధీ ఉత్సవాలు కానీ, బసవేశ్వర ఉత్సవాలు కానీ, ఇంకా రకరకాల ఉత్సవాలు కానీ సమయాన్ని బట్టి పుట్టిన తేదీ నుంచి ఒక నెల లోపల జరుపుకోవాలి. ఒక నెల లోపల అది రేపటితో అయిపోతుంది టైం. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా మనము ఈరోజు ఆదివారం రోజున ఎక్కడ చూసినా కనబడుతున్నటువంటి చెమ్మక్క చంద్ర గారికి, వారి వెంబడొచ్చినటువంటి సోదరిమణి సోదరిగా మారినటువంటి పవన్ గారికి, మిగతా మనందరినీ 2-3 గంటల నుంచి ఊహితలు ఊహిస్తున్నటువంటి కళాకారులు భిక్షనాయక్ గారికి, వారి కళా బృందానికి, నా బిడ్డలైనటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి నా బిడ్డలకు, వేదిక మీద ఉన్నటువంటి ఉభయ జిల్లాల బ్యాంక్ చైర్మన్, ఈ కార్యక్రమాల ఏర్పాటులో బాధ్యత వహించినటువంటి నా కుమారుడు భాస్కర్ రెడ్డి గారికి, మరొక కుమారుడు ఈ కార్యక్రమాన్ని 4-5 రోజుల నుంచి ఏర్పాటు చేసినటువంటి సురేంద్ర రెడ్డి గారికి, మా సీనియర్ నాయకుడు అన్న కిషన్ లాల్ గారికి, శంకరాజ్, వేదిక మీద ఉన్నటువంటి మధ్య నాయక్ గారికి, గోపాల్ నాయక్ గారికి, మన ఎంపీపీ నసలాబాద్ విఠల్ నాయక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాల ఏర్పాటులో బాధ్యత వహిస్తున్నటువంటి సంగ్రామ్ నాయక్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ప్రతాప్ సింగ్ గారికి, మిగతా పెద్దలకు పేరు పేరున, వెనుక ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు, పెద్దలకు, అన్నలకు, తమ్ములకు, ప్రత్యేకంగా నేను దూరంగా ఉన్నా, మనందరూ దూరంగా ఉన్నా, ఇంత పెద్ద కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాల మీద వేసుకొని, సార్ మేము ఉన్నాం, మేము ఏర్పాటు చేస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి, ఎంతమందినైనా సరే గ్యాదర్ చేసుకుంటాం, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాకు పుత్ర సమానుడు, నా కుటుంబ సభ్యుడైనటువంటి మోహన్ నాయక్ గారికి, బన్సీలాల్ గారికి, భాస్కర్ గారికి, శ్రీన్ గారికి, వారి బలరాం గారికి, వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా తల్లులకు, మా అన్నదమ్ములకు, గిరిజన సోదరిమణులకు, ప్రెస్ కు, మీడియాకు, అధికారులకు, అనధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నాయక నమస్కారాలు. జై సేవాలాల్, జై సేవాలాల్, జై రామరావు మహారాజ్, జై రామరావు మహారాజ్, జై జగదమ్మ మాతాజీ, జై జగదమ్మ మాతాజీ. ఈరోజు ఈ కార్యక్రమం 2 అవుతుంది. మీరెవరన్నా ఇప్పుడు సేవలాల్ మహారాజ్ గారు ఉత్సవాలంటే వారి గురించి బద్దనాయక్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరెవరైనా పొరపాటున లేచి ఆకలి అయిందని పోయిననుకో, ఆడ అన్నం మాయమైపోతుంది. ఉండగలరా?
మీరు చూడండి. ఆహా, సేవలాల్ నా గురించి ఇంత పెద్ద ఉత్సవం జరుపుకుంటే నీకు ఆకలి ముఖ్యమా అని మీరు పోయిననుకో, ఆడ కూరలు మాయమైతే అన్నం మాయమైతే. అంటే ఇది వాస్తవంగా సేవలాల్ మహారాజ్ గారి యొక్క మహత్యాలు. ఈరోజు ఇంతకుముందు బద్యనాయక్ గారు చెప్పారు, చాలా మందికి తెలియదు ఆయన అనంతపూర్లో జిల్లాలో పుట్టిరనుకుంటారు. ఆంధ్రలో ఉన్నట్టు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపూర్లో పుట్టలేన అక్కడికి వచ్చిండు. పుట్టింది ఎక్కడంటే రామ్జీ నాయక్ తాండా, గ్రామం స్వర్ణకొప్ప, తాలూకా సిరిసి, జిల్లా శివమొగ్గ, కర్ణాటక, మహారాష్ట్ర కాదు కర్ణాటక. తల్లి ధర్మన మాత, తండ్రి భీమనాయక్. వారి కడుపులో పుట్టాడు. 282 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహానుభావుడు సేవలాల్ మహారాజ్. ఆయన ఈ సమాజంలో షిరిడి సాయిబాబా అయినా, సేవలాల్ మహారాజ్ అయినా, రామరావు మహారాజ్ అయినా, వీళ్ళందరూ మహాత్ములు. అందరి శ్రేయస్సు కోరుకొని తమ జీవితాలను త్యాగం చేసినటువంటి మహానుభావులు వీరందరూ. మొన్న ఇటీవలనే అనారోగ్యంతో ఈ కరోనా సందర్భంలో రామరావు మహారాజ్ గారు కన్నుమూర్చారు. గిరిజనుల యొక్క సేవలాల్ మహారాజ్ ఒప్పుకోడు. నేను జంతు బలి ఒప్పుకోను, జరగనీయనంటాడు. ఆఖరికి అవసరం వస్తే నా తల కోసి మాతకు బలిస్తానని చెప్పి తన తలను కోసుకొని జగదాంబ మాతకు బలిచ్చినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్ గారు. అప్పుడు జగదాంబ మాత దర్శనమిచ్చి మళ్ళా ఆయనకు తెగిన తలను తిరిగి ఆయనకి ఇచ్చి ప్రాణం పోసినటువంటి వ్యక్తి జగదాంబ మాత అయితే, ప్రాణం పొందినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. అది మనసుతో సాధ్యమవుతుందా? మనసుతో సాధ్యమవుతుందా? కాదు. అలాంటి మహానుభావులే చేయగలుగుతారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతారు. తల్లి పశువులను కాటానికి వెళ్ళినప్పుడు సద్ది కట్టిస్తే సద్ది వీరులకు వంచి మట్టితో రొట్టెలు చేసుకొని తినేటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్ గారు. తన గొప్పతనాన్ని మనం చెప్పుకోవటానికి ఇక్కడ కూర్చున్నాం. మనం కూడా కొంత త్యాగం చేయాలి, మంచితనాన్ని పెంచుకోవాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి. రామరావు మహారాజు, సేవలాల్ మహారాజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా మంచి చేసే ప్రయత్నం చేయాలి. సార్ క్షమించాలి సార్, ఒక్క మాట దయచేసి कोई जैर से अभाल श्रीनिवास सर को जो 5-10 मिनट भेजा कसं करता तो मात्र परमात्मा भूकच आहे. एक कोणी उठर चाहिए, एक 10 నిమిషాలు भुया होता बस धान घालायचे चाहिए, कोणी जैर चाहिए. ఒక్క 10 నిమిషాలందరూ ఓపిక పట్టండి. ఒక్కసారి दोही हाथ ऊपर पडम बापने करता सद्गुरु सेवालाल महाराज की मैं घड़ी के जो जय कतो कोणी हाथ पाडले कोणी भुया कसं करतो कोणी कतोय हात ऊपर पडतो बापू हम ताडे यायचा परमात्मा भूके भेटायचा का भगवान मालवाचं सद्गुरु सेवालाल महाराज की जगदंबा माता की. దయచేసి మీటింగ్ అయిపోయిన తర్వాతనే భోజనాలు పెట్టాలి ప్లీజ్. అయితే ఆ విధంగా ఆయన చేసే పని మనం గుర్తు చేసుకుంటున్నాం. అహింసవాది అంటే హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు, శాంతిని సామరస్యాన్ని కాపాడిన వ్యక్తి. మనం వాళ్ళ వారసులం. మంచిగా చేసేటువంటి వ్యక్తి అది ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా వారి దేవుళ్ళే. కేవలం గిరిజనులకే దేవుడు కాదు కదా,
ఆయన చేసే మంచి పనులను మనం ఆచరిస్తుంటే మేము కూడా మన శిష్యులమే, మేము కూడా ఆయన పూజించాల్సిందే. ఈరోజు ఇంతమంది ఎప్పుడు లేనటువంటి ఇంతమంది వచ్చారంటే ఇది మా గొప్ప కాదు, సేవలాల్ మహారాజ్ గారి గొప్ప. ఆ విధంగా చెమ్మక్ చంద్ర హైదరాబాద్లో వచ్చిండు. ఆయనకు షూటింగ్లు ఉంటాయి, టీవీ సీరియల్ కథలు ఉంటాయి, రోజు చూస్తా నేను. ఏదైనా చెమ్మక్ చంద్ర సీరియల్ వచ్చిందంటే వేరే టీవీలు బంద్ చేస్తే ఆయన చూస్తాను నేను. ఇక మనవాడు, మన బిడ్డ, మన గడ్డ మీద పుట్టినోడు. అట్లాంటి నటులు కూడా తన సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఇక్కడికి వచ్చారు వాళ్ళ బృందంతో, అమ్మాయితో అబ్బాయితో. ఆ విధంగా ఆయన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ రాసింది ఉన్నది, సంత్ సేవలాల్ మహారాజు ఒక ముంత బియ్యం, ఒక ముంత అంటే గింత ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టిండు. మరి ఆయన దేవుడే కదా. ఒక ముంత బియ్యం, ఇంత బియ్యం 10,000 మందికి ఆ ముంతతో భోజనం పెట్టిండు, సరిపోయింది. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా విషం కలిపి ఆయనకు భోజనం పెడితే ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు మన బతికిండు, అందరు బతికించిండు. మరి దేవుడే కదా, షిరిడి సాయిబాబాలా ఆయన దేవుడే కదా. అది సాధ్యమైతే మామూలు వ్యక్తులతోటి కాదు. సేవలాల్ మహారాజు ఒక మహానుభావుడు, ఒక దేవుడు. ఉధృతంగా పారే ప్రవాహాన్ని ఆపి, శ్రీకృష్ణుడు ఎట్లయితే అరచేత్తో పర్వతాన్ని ఆపి వర్షం పడకుండా చూసిండో, ఉధృతంగా పారే ప్రవాహాన్ని ఆపి పేన్గంగా నంద్యాలలో ఆపి తన తండా ప్రజలను ఆవులను వాగు దాటించిండు. నీళ్ళను ఆపి ప్రవాహాన్ని ఆపి తన తాండవాలను ఆవులను వాగు దాటించిండు. దేవుడే కదా. ఆ విధంగా ఒక పురుషుణ్ణి అక్కడ సేవలాల్ మహారాజు అపకీర్తి రావాలని ఒక జాదుగర్ నరసింహ్ యాదవ్ ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి సంతానం ప్రసాదించమన్నట. పురుషుడికి ఆడవేషం వేసి సంతానం ప్రసాదించమన్నాడు. సేవలాల్ గారు తదాస్తు అన్నాడు. తదాస్తు అంటే అయిపోతుంది. అంటే నిజంగానే పురుషుడు స్త్రీగా మారి 7 పిల్లలకు జన్మని మగోడు ఆడ అయిపోయాడు తదాస్తు అంటే. ఆ విధంగా అతని యొక్క మహిమలు. అందుకే చెప్పాను, దేవతలు ఎక్కడ లేరు, మా దేవతలు ఇక్కడే ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు, దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు, మా అన్నదమ్ములలో. అలాంటి సభను జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మోహన్, మీరందరూ పిల్లలు బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తా ఉన్నాను. మా బిచ్చనాయక్ గారు వరంగల్కి వచ్చారు, మంచి పాటలతో పాడి అందరూ ఆదరించారు. కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు. మా చెమ్మక్ చంద్రకైతే మనందరికంటే బీజీ మనిషి ఆయన, నాకంటే బీజీ. రోజు షూటింగ్లు ఉంటాయి ఏదో ఒక టీవీలో. ఆడేసం వేస్తాడు, మూగేసం వేస్తాడు, భర్త అవుతాడు, భార్య అవుతాడు, రకరకాల విషయం ఇస్తాడు. తన్నులు తింటాడు, తన్నుతాడు. మన గడ్డ మీద పుట్టే బిడ్డ మనం గర్వించాలి అంత స్థాయికి. ఇప్పుడు స్పీకర్ స్థాయి ఎట్లా పోయినాం మేము బిడ్డ, మన బిడ్డ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయి ఆ సినిమాలో రంగంలో అనుకొని ఈరోజు 1,116 కళ్యాణ్ లక్ష్మి ఇస్తుందే ఆ బాధను గ్రహించినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు.
అలాంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఫారెస్ట్ ల్యాండ్ విషయాల్లో కూడా ఇప్పటికే నేను మొదలు పెట్టాను. మా గిరిజన సోదరులు నా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే చాలా రోజుల నుంచి తరాలుగా భూమిని పంట పండిస్తున్నారో, కాస్ట్ చేస్తున్నారో, చాలా రోజుల నుంచి పంటలు పండించి కబ్జాలు ఉన్నారో, ఇప్పటికే మల్లాపూర్, బీర్పూర్, సంగం, హాజీపూర్, తిమ్మానగర్, పోసెట్టిపల్లి, ఇది మన ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, ఫారెస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి ఫైనల్ చేశాను. ఇంకా కొన్ని గ్రామాలు ఇక్కడ చేయాలి. కొన్ని నిజామాబాద్ జిల్లాలో కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి మొన్ననే చెప్పాను. వాళ్ళు జాయింట్ సర్వే చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ జాయింట్ సర్వే మన 4 రోజుల నుంచి మొదలైంది. ఈ అసెంబ్లీ సమావేశాలు 27, 28 వరకు జరుగుతాయి. అది అయిన తర్వాత ఎట్లయితే కామారెడ్డి జిల్లాలో నేను, కలెక్టర్ గారు, ఫారెస్ట్ వాళ్ళని కూర్చుండి సమస్యను పరిష్కారం చేశామో, అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఆ నిజామాబాద్ జిల్లాలో చెందినటువంటి గ్రామాలన్నీ కూడా గ్రామాల వారీగా పిలిపించుకొని, అధికారులు పిలిపించుకొని, ఆర్డీఓని కూర్చోబెట్టి, కలెక్టర్ని కూర్చోబెట్టి, ఫారెస్ట్ని కూర్చోబెట్టి, ఈ తగాద లేకుండా, ఫారెస్ట్ వాళ్ళతో కిరికిరి లేకుండా, మన భూమి ఏది, వాళ్ళ భూమి ఏది, ఒకసారి పంచాయతీ చంపేసి మీ భూములు మీకు పట్టా చేపించేటువంటి కార్యక్రమం నేను చేస్తాను. ఆల్రెడీ మొదలైందని చెప్పేసి కూడా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో మన ఆర్డీఓ గారు ఆల్రెడీ సిఫారసు చేశారు. మేము మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారికి పట్టాలు ఇవ్వమని, అది చేపిస్తాం. నిజామాబాద్ జిల్లా కూడా చేపిస్తాం. ఎవరైతే కబ్జాలు చాందోలు నుంచి ఉన్నటువంటి మన గిరిజన సోదరిమణులకు నేను దగ్గరుండి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లారు. వారు కూడా ఒప్పుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా వారు కూడా వస్తారు. మన దగ్గర మాత్రం మనం ముందుగానే వీటన్నిటినీ ఎవరి నుంచి కూడా ఇబ్బంది లేకుండా మీకు ఆ పట్టాలు, పాత కబ్జాలకు అన్నిటికీ కూడా పట్టా బుక్కులు ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా మరొకసారి మా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చాను. అనేక తాండాల్లో కూడా ఇచ్చానికి ఇవ్వాల్సి ఇంక ఉన్నాయి. మొగలాన్పల్లి తాండా, కేవల్ నాయక్ తాండా, బోల్డెన్ క్యాంప్ తాండా, కృష్ణనగర్ తాండా, ఇబ్రాహీంపేట తాండా, పులుకుచ్చ తాండా, పోచారం తాండా, రాంపూర్ తాండా, సంగం తాండా, అంకోల్ తాండా, సయ్యద్పూర్ తాండా, తర్వాత కోకల్దాస్ తాండా, శ్యామరావు తాండా, మన కొత్తపల్లి తాండా, దేవునిగుంట తాండా, రాంపూర్ తాండా, కోటగిరి మండలం రాంపూర్ తాండా, కారేగాం తాండా, తారానాయక్ తాండా, ఇటు అనేక తాండాలు ఇంకా ఇచ్చాను. ఇంకా ఇవ్వాల్సిన తాండాలు ఉన్నాయి. తప్పనిసరిగా మా గిరిజన సోదరిమణులు ఎవరైతే ఇల్లు లేకుండా గుడిసెలల్లో, కిరాయిళ్లలో జాగా లేకుండా బతుకుతున్నారో, జీవిస్తున్నారో వారందరికీ మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో స్పెషల్ ఇళ్ళని తీసుకొచ్చుకొని మా గిరిజన సోదరిమణులకు బిడ్డలతో ఎవరైతే కష్టంతో ఇల్లు లేక జీవిస్తున్నారో వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పేసి కూడా మా సోదరిమణులకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మనం చేసుకునే కార్యక్రమం తప్పనిసరి చేసుకుందాం. ఆ సేవలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదం కూడా నేను కోరుతున్నాను. బలంగా రామరావు మహారాజు ఆశీర్వాదం కోరుతున్నాను. ఎంత మనం తలచినా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేదు. కాబట్టి అలాంటి మహారాజు జయంతి ఉత్సవాల సందర్భంలో నేను ఈ మాట ఇస్తున్నాను. కాబట్టి ఆ సేవలాల్ మహారాజు పైన ఉన్నాడు, మనకు ఆశీర్వదిస్తాడని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. పులికుత్త తాండా అవన్నీ మద్దుపై కూర్చున్నాడు. మొన్ననే ప్రారంభం చేసిన, ఇంకా కావాలని అడిగారు, ఇస్తా అని చెప్పిన. అనేక తాండాల్లో దాదాపు చేస్తున్నాం. ఇంకా ఇవ్వాల్సిన చేస్తాం. కొత్త కోట వచ్చేది ఉంది, ఇళ్ళది వచ్చినాక నాయకులను పిలిపించి మాట్లాడి ఫైనల్ చేస్తానని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, మన విఠల్ ఎంపీపీ అధ్యక్షులు నసరాబాద్ కొత్త మండలం సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు సెలవు దినంగా ప్రకటింపజేయమని వారు అడుగుతున్నారు.
నేను ముఖ్యమంత్రి దృష్టికి ఇదివరకే తీసుకెళ్ళా. నేను శాసనసభ స్పీకర్ కాకుండా ముందే నేను తీసుకెళ్లాను వారికి క్యాబినెట్లో. ఇట్లా ప్రకటించాలి సార్, ఎందుకంటే కోట్లాది మందికి ఆరాధ్య దైవుడు సేవలాల్ మహారాజ్ కాబట్టి వారి పుట్టిన దినానికి మనం సెలవు ప్రకటించాలంటే వారు నో అనలే, మౌనంగా ఉన్నాడు. ఏదో విధంగా మళ్ళొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి సేవలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి నా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా